మీ ఇంట్లో చెడు జిన్నాతుల ప్రభావం ఉందా? మీ వస్తువులు పోగొట్టుకోకుండా ఉండాలా? మీ పిల్లలకు పెద్ద గాయాలు కాకుండా ఉండాలా? మీరు గమ్యాన్ని సులువుగా చేరాలా? అయితే ఇది ఆడియో మాత్రమే. పూర్తిగా విని అమలు చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా అర్థం కాకుంటే కామెంట్స్లో రాయండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఖురాన్ షరీఫ్లో సూరతే ఖాఫ్ ఈ పేరుతో ఓ సూరా ఉంది. ఈ పేరులో అల్లాహ్ ఓ శక్తిని పెట్టాడు. కొందరి అనుభవాలను మనం గమనించినట్లయితే ఎవరి ఇంటి గోడలపై వేలితో సిరా లేకుండా కేవలం వేలితో, చేతి వేలితో గోడలపై కాఫ్ అని వ్రాస్తారో ఆ ఇల్లు జిన్నాతుల నుండి రక్షింపబడుతుంది. ఒకసారి ఒకరింట్లో పాము ప్రవేశించింది. ఆ ఇంటి ఆయన చెప్తున్నాడు, నేను శ్వాసను నిలిపి 11 సార్లు కాఫ్ 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 అని చదివి ఊపాను. అప్పుడు ఆ పాము కదలలేకపోయింది. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో శ్వాసను నిలిపి 11 సార్లు కాఫ్ అని చదువుతారో ఆ ఉద్దేశము అనగా ఆ సంకల్పము పూర్తి చేయబడుతుంది అల్లాహ్ వైపు నుండి. ఉదాహరణకు, శైతాను ప్రభావము మనపై ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని దూరం చేయదలిచిన వారు శైతానును దూరపరచమనే సంకల్పం ఉంచి కాఫ్ను చదువుతూ ఉండాలి. లేదా ఏదైనా పాపాలు చేసే అలవాటు ఉంది, దాని నుండి కాపాడబడాలి అని అనుకుంటే అదే ఉద్దేశంతో కాఫ్ను మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. చదివేటప్పుడు ఎవరైతే సంకల్పము తన వంశపారపర్యము ప్రళయ దినం వరకు అని నియత్ సంకల్పం చేస్తారో అది పూర్తి చేయబడుతుంది ఇన్షాల్లా. అలాగే పూర్తి ఉమ్మత్ కొరకు అని కూడా సంకల్పం చేయవచ్చు. అంటే చదివే వ్యక్తి ఒక్కడే అయినా దాని ప్రతిఫలాలు అందరూ పొందవచ్చు. రుజు ఉన్నా లేకుండా కాఫ్ అనే అక్షరాలను రాయండి. ఉదాహరణకు, ఎవరికైనా తలనొప్పి ఉంది, కన్ను నొప్పి ఉంది, చెవి నొప్పి ఉంది, లేదా వేరే చేతుల మీద, కాళ్ళ మీద ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ చేయి పెట్టి కాఫ్ కనీసం 7 సార్లు చదువుతారో అక్కడ ఆ నొప్పి దూరం అవుతుంది. చిన్నపిల్లలకు కూడా ప్రతి అవయవంపై, అంటే కాళ్ళపై, చేతులపై, నుదుటిపై, తలపై, వీపుపై, ముక్కుపై, కన్నులపై, చెవులపై, కడుపుపై, ఇలా ప్రతి అవయవముపై సిరా లేకుండా చేతి వ్రేళ్లతో కనీసం 7 సార్లు కాఫ్ అని వ్రాయాలి. పిల్లలు ఆడుతూ ఆడుతూ ఒకవేళ కింద పడినా వాళ్లకు పెద్ద పెద్ద గాయాలనేటివి కావు. అంతేకాకుండా వాళ్ళు దిష్టి తగలకుండా, చెడు జిన్నాతుల బారిన పడకుండా రక్షింపబడతారు. కాఫ్ చదివేటప్పుడు ధ్యాస పెట్టి హృదయముతో చదవాలి. ఇంకా ఎక్కువ ప్రభావం చూపాలి అని అంటే శ్వాసను నిలిపి 11 సార్లు చదవాలి. కాఫ్ యొక్క లాభాలు ఇంకా ఇలా ఉన్నాయి. జాదు అంటే చేతబడి, దౌర్జన్యము ఇలాంటి వాటి నుండి రక్షణ కలుగుతుంది. ఒకవేళ మనము బండి మీద రాస్తే బండికి రక్షణ కలుగుతుంది. ఏ వస్తువుపై అయితే చేయి పెట్టి కాఫ్ అని చదవబడుతుందో ఆ వస్తువు ఎప్పుడూ దొంగలించబడదు.